హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీ భాయ్. ఇప్పుడు మనకు ఒక కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి తెలిసింది. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చిన. ఏంటంటే మన సిపి ఆనంద్ గారు, ఐడియా ఉంది కదా అందరికీ, మన సిటీ కమిషనర్ గారు. సో ఇప్పుడు ఒక కొత్త టాపిక్ని అయితే మన ముందుకు తీసుకొచ్చిండు. ఏంటంటే మొన్న జరిగిన పుష్ప సినిమా థియేటర్ దగ్గర ఒక చిన్న సంఘటన జరిగి ఒక మహిళ చనిపోవడం జరిగింది. అక్కడ ఏమైందంటే పోలీసుల కన్నా ఈ బౌన్సర్సే ఎక్కువ అల్చల్ చేసిరు. ఎక్కువ మంది వివిఐపీలు పోలీసుల పర్మిషన్ కూడా తీసుకోకుండా, పోలీసుల అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకొని, అంటే బౌన్సర్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చలామణి చేస్తున్నారు. అంటే పబ్లిక్ మీటింగ్లలో కానీ, పబ్లిక్ ఆడియో ఫంక్షన్లో కానీ, ఎక్కడైనా కూడా పోలీసుల కన్నా బౌన్సర్లను ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి చెప్తే కొన్ని పర్మిషన్లు ఇస్తారు, ఇయ్యరు. కాబట్టి అదే మన ఇష్టారాజ్యంగా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి చాలామంది సినీ స్టార్లు కావచ్చు, లేకపోతే వివిఐపీలు కావచ్చు, చాలామంది బౌన్సర్లను అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ బౌన్సర్లను పెట్టుకోవడం వల్ల పబ్లిక్కి ఎట్లాంటి డ్యామేజ్ జరుగుతుంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మొన్న అయితే మన పుష్ప సినిమా జరిగిన సందర్భంగా మనం అందరం చూసినాం. అక్కడ ఏమైపోతుందంటే పోలీసులను కూడా లోపల రానియకుండా, అంటే ఆ సినిమా థియేటర్లకు అల్లు అరవింద్ గారికి కలవాలంటే కూడా లోపలికి రానియకుండా చేసిరంట. అది మన డైరెక్ట్ వీడియో చూసిన సిపి ఆనంద్ సార్ గారే చెప్పారు మనకు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్క అభిమానికి కూడా మినిమం, అంటే హీరోని చూసే హక్కు కూడా లేకుండా ప్రైవేటు సిబ్బంది అయినటువంటి బౌన్సర్లు ఒక్కొక్కరు చాలా దారుణంగా తోసేయడం కానీ, లేకపోతే వాళ్ళని కొట్టడం కానీ జరుగుతుంది. మీరు మొన్న కూడా చూసుకున్నారు, మంచు మనోజ్ గారి బౌన్సర్లు, విష్ణు గారి బౌన్సర్లు ఎట్లా ఏ విధంగా కొట్టుకున్నారు, ఎట్లా తోసుకున్నారని. అంటే ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద విఐపి ఇళ్లలో ప్రతి ఒక్కరు, కార్ డ్రైవర్స్ దగ్గర నుంచి చూసుకుంటే, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి చూసుకుంటే, ప్రతి ఇంటి ముంగడ ఒక 4 నుంచి 10 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే చాలామంది పబ్లిక్కి ఒక డిస్టర్బెన్స్గా క్రియేట్ అవుతుంది. వీళ్ళ విష్టారాజ్యంగా, ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే భారీ పర్సనాలిటీ ఉన్నటువంటి, భారీ ఆకారం ఉన్నటువంటి జిమ్ బాడీ బిల్డర్స్ని వీళ్ళు బౌన్సర్లుగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళకున్న ఆకారము, వాళ్ళకున్న బాడీని మిగతా వాళ్ళపైకి దౌర్జన్యంగా, ఘోరంగా, క్రూరంగా కూడా తోసేయడం కానీ, కొట్టడం కానీ జరుగుతుంది. ఇది ఒక చోట్ల కాదు, చాలా చోట్లలో చాలా విధాలుగా ఈ బౌన్సర్ల మీద నెగిటివ్ టాక్స్ అయితే వచ్చినాయి. లేటెస్ట్గా తీసుకుంటే ఒక హోటల్లో కూడా బౌన్సర్లు ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. లేటెస్ట్గా పంజాగుట్ట హోటల్ దగ్గర బౌన్సర్లు కొట్టడం వల్ల ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ హోటల్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఇదే కాదు, చాలా దగ్గరలో చాలామంది ఎదుర్కొంటున్న సంఘటన ఇది. లేటెస్ట్గా చూసుకుంటే మాత్రం మనకు సంధ్య థియేటర్ దగ్గర జరిగింది. ఇది ఎంతమంది ప్రైవేట్ బౌన్సర్లు ఉన్నారో మీరు చూసిరు. ఆ రోజు దగ్గర పోలీసులు ఒక 10-20 మంది ఉంటే బౌన్సర్లు ఒక 50 నుంచి 100 మంది ఉన్నారు. అంటే మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని భయభ్రాంతులకు చేస్తున్నారు వివిఐపీలు. కాబట్టి ఇట్లాంటి బౌన్సర్లను పెట్టుకొని పబ్లిక్కి ఏ విధమైన చిన్న డిస్టర్బెన్స్ చేసినా కూడా బౌన్సర్లను పెట్టుకున్న విఐపీలని, బౌన్సర్లను సప్లై చేస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలని కూడా తాట తీస్తా అని చెప్పి మాత్రం మన పోలీస్ కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక నుంచి బౌన్సర్లను పెట్టుకునే వివిఐపీలు, వాళ్ళని పంపించే ప్రైవేట్ ఏజెన్సీలు కూడా చాలా జాగ్రత్త వహించాలని ఆయన చెప్పిండు. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే ఇప్పటి నుంచి మంచిది. లేకపోతే మీ మీద కూడా కేసులు ఫైల్ అయితే మీరు కూడా లోపల పోవడం మాత్రం పక్కా తప్పదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అసలుంటిదే లోపల పోయిండు, జైలుకు పోయి వచ్చాడు. ఆయన ఏం చెయ్యని తప్పే, అసలు ఆయనకు సంబంధం లేని విషయం
కేవలం సినిమా చూడడానికి వచ్చి యాక్సిడెంటల్గా జరిగిన ఒక సంఘటన వల్ల లోపల పోయి కూర్చోవాల్సి వచ్చింది. ఆయనకున్న డ్యామేజ్ కాస్త మొత్తం నాశనమైంది. కాబట్టి ఏంటంటే మీరు ప్రైవేట్ సెక్యూరిటీ చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వస్తారు. కాకపోతే మీకు దేవుడిచ్చిన వరం ఏంటంటే హైటు, పర్సనాలిటీ, మీరు జిమ్ పోవడం వల్ల, బాడీ ఉండడం వల్ల మిమ్మల్ని పెట్టుకోవడం జరుగుతుంది. కానీ మీరు నిజంగా ఆడ ఏమన్నా చిన్న దాడి చేసినా, ఎవరినన్నా కొట్టినా కూడా విఐపీలు కూడా పెద్దగా మిమ్మల్ని సపోర్ట్ చేయరు బ్రదర్. కాబట్టి బాడీ గార్డ్స్కి, ముఖ్యంగా బౌన్సర్లకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఓవర్ చేయకూరి. ఓవర్గా చేస్తే దెబ్బలు తిని లోపల కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది, జైలుకు పాలయ్యే పరిస్థితి వస్తుంది, కేసులు పెట్టి లోపడేసే పరిస్థితి కూడా వస్తుంది. మీకున్న చిన్న చిన్న కుటుంబాలకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, మీ భార్య పిల్లలు మీరు రోజు పోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు గేటు కాడ కాపలా కాస్తే కానీ రాని పరిస్థితులు మీవి. అట్లాంటి వాళ్ళు మీరు ఏంటంటే అనుకోకుండా ఎవరి పబ్లిక్ మీద ఏ చిన్న దాడి చేసినా, ఎవరిని కొద్దిగా కూడా మీరు డ్యామేజ్ చేసినా కూడా మీ మీద అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. గట్టి వార్నింగ్ అయితే ఆయన ఇచ్చిండు. కాబట్టి ఇప్పటి నుంచి జర చూసి మెదులుకొని నీతిగా నిజాయితీగా మీరు ఉండి పని చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారు కదా, హీరోలు చెప్పారు కదా, మా సార్ చెప్పిండు కదా అని చెప్పి దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తిస్తే తాట తీస్తా అన్నాడు, లోపడేస్తా అన్నాడు. కాబట్టి బౌన్సర్లకైతే కష్టకాలం వచ్చింది, చూసి నడుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఖీబాయిని. ఈ వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కామెంట్ పెట్టాలంటే కామెంట్ పెట్టండి, కింద మీ నంబర్ కూడా పెట్టండి. కలుద్దాం, మాట్లాడదాం. ఇట్లాంటి విషయాలపైన మనం అందరం కూడా డీప్గా డిస్కషన్ చేద్దాం. ఉంటా మరి. నేను మీ రాఖీబాయి. థ్యాంక్ యూ.